నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రజలందరూ వర్షాలు పడి వర్షపు నీరు మొత్తం ఇళ్లలోకి వచ్చి చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి ఒక్కడే బయట తిరుగుతున్నాడు. డిప్యూటీ సీఎం అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయితే అసలు కనుచూపు మేర కనిపించట్లేదు. ఏమవుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఏమంటే ఇప్పుడు చంద్రబాబు ముందు అసలు మన మనిషి తప్పు, హ్యూమన్ మిస్టేక్ ఇది. ఆ బుడమేరు 11 లాకులను ఓపెన్ చేయడం పెద్ద తప్పు చేశారు. ఆ లాకులు ఓపెన్ చేస్తున్నారంటే కనీసం ముందస్తుగా లోతట్టు వాళ్ళకి ముందస్తు వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసి అనౌన్స్మెంట్ చేసి ఎవాక్యువేట్ చేసినా చేయాలి. అది చేయకుండా సడన్గా రాత్రి ఓపెన్ చేశారు. ఆ నీళ్ళు ఎక్కడ వీళ్ళ గెస్ట్ హౌస్లు ఈ కృష్ణానది ఒడ్డున వీళ్ళు కట్టుకున్న ఉన్నాయి కదా, లోకేష్ బిల్డింగ్ ఉంటున్నది, లోకేష్ ఉంటున్నది, ఇంకో స్వామీజీ, ఇవన్నీ ఉన్నాయి. 64 బిల్డింగ్లు ఉన్నాయి. అవి మొత్తం వీళ్ళ మనుషులు ఇవన్నీ ఎక్కడ మునిగిపోద్దు అని భయపడి రాత్రి ఓపెన్ చేశారు. అది ఈ మొత్తం నగరంలోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ తప్పిదానికి ఐవాష్ లాగా ఆయన సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి ఆయన ఒక్కడే తిరగటం అనేది ఊరినే కాదు. ఆయన నీళ్ళలో దిగి మోకాళ్ళ నీళ్ళలో కనబడి వీడియోలన్నీ ఇచ్చుకుంటాం. ఎందుకంటే సింపతి గెయిన్ చేయడానికి ఆయన చేసేటప్పుడు ప్రజలు ఎవరు ఒక సీఎంను వచ్చి నీళ్ళల్లో నిలబడి చేయమని కోరరు. ప్రజలు కోరుకునేదంటే తన యంత్రాంగాన్ని ఉపయోగించి చక్కని కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి వాళ్ళని కాపాడి వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళ తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేయమని చెప్తూ కోరుకుంటారు. యంత్రాంగం మొత్తం దిగాలి బండిలోకి. మరి గతంలో వచ్చినప్పుడు వాలంటీర్స్ పట్ట దిగి ఎక్కడికక్కడ అన్నీ చేశారు, మనం చూసారు చరిత్రలో. అలా చేయాలి. ఈయన ఒక్కటి దిగి ఉన్న ఫోటోలు నేను మీకు కాపాడుతా, మీకు చేస్తా, వెళ్ళిపోయింది ఈ ఫోటోలు కాదు కదా. హెలికాప్టర్లో ఫుడ్, వాటర్ సంబంధించిన ఏదైతే వాళ్ళకి అప్పటికప్పుడు కావాల్సిన వనరులు ఏమైనా కల్పించారంట కదా. ఎక్కడికి వస్తున్నాయి చూస్తున్నారా మీరు? కలర్ చూడాలి. ఎక్కడ ఇస్తున్నామని అనౌన్స్మెంట్లు చేయడానికి ఏముంది? సూపర్ 6 ఇస్తున్నామని అనలా. అనౌన్స్మెంట్లు చేయటం కాదు, నిజంగా ఎక్కడ జరుగుతుంది. 12 మంది ఒక ఇల్లు మునిగిపోయి పైన టాప్లో 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి 1-2 బొట్లాలు వెళ్ళినాయి. ఆ బోట్ రోడ్ వస్తున్నాడు, ఒక రౌండ్ కొట్టేసి 2 రౌండ్లు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. సరే మా డ్యూటీ అయిపోయిందని. బోట్లు ఎక్కువ పెట్టాలి. అసలు వాళ్ళకి ఆహారం అందించడం, కనీసం మంచినీళ్ళు, ఆహారం, మిగతా ఇక అవి అందించడానికి కూడా మా దగ్గర మనుషులు సరిపోవట్లేదు. ఉన్నవాళ్ళు డ్యూటీ అయిపోయింది, ఒకటి వెళ్ళిపోతాడు, బోట్లు లేవు అంటే ఎట్లాది? ఇంకేంటి ప్రభుత్వం అది? ఏమైనా ప్రాణహాని జరిగిందంటారు అక్కడ? 32 మంది చనిపోయారు ఇప్పటికి. 32 మంది చనిపోయారు ఇప్పటికి. 32 మంది ప్రాణాలకి ఎవరు బాధ్యులు? అంటారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు అన్నిటికీ చేస్తా పొడి చేస్తా, నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తా, నేను ప్రగల్భాలు పలికిన ఆయన వాడు ఎక్కడున్నాడు? అదేమంటే తను వస్తే జనాలు నువ్వే ఫస్ట్ టైమా హీరోగా ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాలు వచ్చి పదవులు అలంకరించడం ఫస్ట్ టైమా? నీకన్నా మహామహులు రామారావు అంతటోళ్ళు, ఎంజీఆర్ అంతటోళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు. మరి అప్పుడు వాళ్ళకన్నా మించిన ఫ్యాన్స్ నీకేమన్నా? ఆ ఫ్యాన్స్ ఏమి ఎగబడలేదే. సందర్భాన్ని బట్టి ఫ్యాన్స్ ఇది ఒక కుంటి సాగు తప్పితే ఫ్యాన్స్కి ఒక మాట చెప్తే ఆయన నేను ప్రజల కోసం వచ్చాను, ఇక్కడ ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చాను, దయచేసి మీరు ఫోటోలు గిట్టోలు అంటే ఎగబడకండి అని ఒక మాట అంటే ఆగిపోతారు ఫ్యాన్స్. అలా ఆగని ఫ్యాన్స్ మూర్ఖులు. గతంలో చూడలేదు రామారావు గారు అంత టైం నడి రోడ్లో తిరుగుతూ ఉండడం ఫ్యాన్స్ ఎగబడలేదా? పెడితే ఆయన ఒక్క రిక్వెస్ట్ అంతే, ఇది మామూలు సందర్భం కాదు, ప్రజలందరూ కన్నింటి మధ్య ఉన్న పరిస్థితిలో నేను వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను, దయచేసి మీరు దూరంగా ఎగబడతారు, అల్లరి చేయబడండి. స్లోగన్ కూడా మా అన్నవాళ్ళ అవన్నీ వాళ్ళు విన్నారు. ఎంజీఆర్ అంతటోడు కాలుతున్న ఇళ్ళన్నీ కాలిపోతూ ఉంటే భోగి రోడ్లో మేము ఉండగా ఆ కాలుతూ ఆయన వెళ్ళి ఆ కాలుతున్న ఇళ్ళ దగ్గర నుంచి మాట్లాడాడు, వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని ఆదుకుంటారని. అలాగే అప్పుడేం ఫ్యాన్స్ రాలేదా? ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు. ఇది ఒక సాకు ఫ్యాన్స్ వచ్చేస్తారు, అందువల్ల జరిపోతే అప్రమత్తం చేయాల్సి అధికారులను అప్రమత్తం చేయాలి. అధికారులను పంపించాలి, వాళ్ళు దిగి పని చేయాలి. వాళ్ళని వదిలేసి ఈయన దిగేసి ఫోటోల కోసం మోకాళ్ళ లోతు నీళ్ళ దిగి అలా ఒక ఫోటో, మీకు ఇల్లు పోయింది ఇస్తాను, మీకు అది పోయింది ఇస్తాను, ఈ డైలాగులు ఏ సినిమానా? ఇదేమన్నా నిజ జీవితం?
సినిమాలో అయితే అది అలాంటి షాట్లు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఎవరైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారో ఆమె కూడా సరిగా పని చేయట్లేదు అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? వగలమారి అనిత, అదే వంగలపూడి అనిత కదా, వగలమారి అంటున్నా, పేరు గుర్తురాదు. పదవిలో కూర్చుంది కానీ ఆ పదవికి అర్హురాలని ఆవిడే ప్రశ్నించుకుంటే, ఆవిడ అద్దం ముందు నుంచుకుని నేను ఈ పదవికి అర్హురాలనా, నా మాటలు మొదటి నుంచి నేను చేస్తున్న మాటలు ఏంటి, మీ టార్గెట్ ఏంటంటే, ఎవరైనా హోమ్ మినిస్టర్ పదవి స్వీకరించడానికి టార్గెట్ ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం, ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం, అల్లర్లు జరగకుండా చూడటం, ఇది నా బాధ్యత అంటారు. ఈవిడ ఫస్ట్ మీ బాధ్యత, మీ టార్గెట్ ఏంటంటే ఏముంది, ఆవిడ కొడాలి నానిని ఫస్ట్ టార్గెట్, ఇంకొకళ్ళు సెకండ్ టార్గెట్, వీళ్ళు టార్గెట్. రాజకీయ ఏ హోమ్ మినిస్టర్ ఇంతవరకు నేను పుట్టి బుద్ధి నాకు ఎంతోమంది హోమ్ మినిస్టర్ చూశాను, ఏ హోమ్ మినిస్టర్ కూడా ఎన్ని ఉన్నా కూడా పదవి స్వీకరించడానికి మీ టార్గెట్ ఏంటి అంటే సమాజం గురించి, ప్రజల గురించి మాట్లాడారు తప్పితే రాజకీయ ప్రత్యర్థుల గురించి వీళ్ళే నా టార్గెట్ అని చెప్పడం ఫస్ట్ మహానుభావులు వీటితోటి విన్నాం. ఆవిడ స్థాయి ఏంటి, ఆవిడ ఆలోచన పరిధి ఏంటి దీంట్లో అర్థమైపోతుంది. ఆవిడేది ఎక్కడ కనపడదే, డిప్యూటీ సీఎం గారు అంటే తిరుగుతున్నారు కదా ప్రజల సమస్య మీద, ఎక్కడ తిరుగుతుంది డిప్యూటీ సీఎం, ఎక్కడ తిరుగుతున్నాడని ఈవిడ ఆయన పక్క తిరగడానికి? డిప్యూటీ సీఎం ఈ సమస్య మీద తిరుగుతున్నాడా? లేదే నా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరికి లేరు ఫ్యాన్స్. ఇవాళ ఏదో ఫస్ట్ టైము ఒక సినిమా ఆర్టిస్టు పదవిలోకి వచ్చినట్టు, ఈయనే తొలిసారి అన్నట్టు ఎవరికి కథలు చెప్తారు? నీకన్నా ముందు మహామహులు ఇచ్చారు, మహామహులు సమస్య వచ్చేవాడు ప్రజల మధ్యకి వచ్చారు. ఫ్యాన్స్ అని చెప్పి తప్పించుకోవాలి వాళ్ళు. ఏదో తప్పించుకోవడానికి మార్గాలు తప్పితే రావాలి, దిగాలి, చెయ్యాలి. ఈయన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, పచ్చి అబద్ధాలు. అసలు వాడు ఎక్కడ పబ్లిక్లో ఎందుకు రాలేకపోతారని పబ్లిక్లో అడుగుతున్నారు. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పావు కదా పవన్ కళ్యాణ్, నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చానన్నావు కదా పవన్ కళ్యాణ్. ఇవాళ 32,000 మంది నువ్వు చెప్పిన మాట పచ్చి అబద్ధం అని చెప్పేసి పార్లమెంట్లో తేల్చేశారు కదా. ఇంకా నువ్వు ఈ పచ్చి అబద్ధాలు ఆడి నీతిగా రీతిగా అని చెప్తావా? ఈ అబద్ధాలకి సమాధానం ఏంటి అని నిలదీస్తారు, అది క్షమాపణ చెప్పమని కోరతారు. అది అందుకని ప్రజల ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నాడు. 4 గోడల మధ్య ప్రెస్ మీటు, ట్వీట్లు తప్పితే పబ్లిక్లోకి వచ్చి నిలబడితే అడుగుతారు, ఏంటి ఆ వివరం ఏంటి, ఎవరో ఆఫీసర్ చెప్పావన్నావు కదా, ఎవడా ఆఫీసరు, ఇప్పటికైనా బయటపెట్టు, ఆఫీసర్ ఎవడు, లేకపోతే నీ అంతా నువ్వు కట్టిన కట్టు కదా ఇది. 32,000 మంది పేరు ఆంధ్రలో పరువు తీసేసారు. ఆంధ్ర రాష్ట్రం మర్యాద పోయింది ఆ టైంలో. ఆంధ్ర రాష్ట్రం మగపిల్లలకు ఆడపిల్లని ఇవ్వడానికి బయట రాష్ట్రాల నుంచి భయపడేవారు. అమ్మో అక్కడ ఆడపిల్లలు మిస్ అవుతున్నాడు, అంత పరువు తీసావు. అలాంటి పరువు తీసే ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడావు. అది అబద్ధం అని తేలిపోయింది, పార్లమెంట్లో తేలింది, ఎక్కడో కాదు. కనుక నువ్వు దానికి క్షమాపణ చెప్పని ప్రజలు అడుగుతారు. అందుకని భయపడి ఈ ఫ్యాన్స్, ఎవరికి లేడు ఫ్యాన్స్, ఏదో నీకే పుట్టు, నువ్వేమో తొలిసారి తెలుగు ఇండస్ట్రీలో హీరో అయినట్టు, నీకే తొలిగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నట్టు. అందరూ మహామహులకు ఫ్యాన్స్ ఉన్నారు, మహామహులు రాజకీయాలు తిరిగారు. ఇవాళ నువ్వు మొదటడివి కాదు, ఆఖరడివి కాదు. ఎంతమంది వచ్చారు వాళ్ళు ప్రజల ముందు, సమస్య వచ్చినప్పుడు ప్రజల ముందుకు వచ్చారు, వాళ్ళకి లేరా ఫ్యాన్స్? ఫ్యాన్స్ ఆగమంటే ఆగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఎగబడారుగా. అంత మూర్ఖులా నీ ఫ్యాన్స్? అంటే నీ ఫ్యాన్స్ అంత మూర్ఖులని అనుకుంటున్నావు నువ్వు? ఒక మాట అడిగితే కానీ ఆగని ఫ్యాన్స్ అయితే అది ఫ్యాన్సే కాదు వాళ్ళు. ఇంకా నీకు నీ మాటకి కట్టుబడిన వాళ్ళు ఫ్యాన్స్ ఎందుకు అవుతారు? మూర్ఖులు అవుతారు. అది చేయాల్సి చేయకుండా ఉన్న కుంటి సాకులు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.